విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యాంటీ నర్కోటిక్ బ్యూరో టీం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. సుజాతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వినియోగం అనర్థాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, రమాదేవిలు మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా యాంటీ నర్కోటిక్ టీం వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, నేటి బాలలే రేపటి పౌరులని, మాదక ద్రవ్యాలను సేవించి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వారు సూచించారు. మాదక ద్రవ్యాలు సేవించినా, విక్రయించినట్టుగా అనుమానం కలిగినా పోలీసు వారికి లేదా 1908 అనే నెంబర్కు సమాచారం ఇస్తే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా వారన్నారు. మన అందరం కలిసి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుద్దామని వారు పిలుపునిచ్చారు. అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సుజాతానగర్ ఎంఆర్ఓ కృష్ణప్రసాద్, ఎంఈఓ లీలా, మెడికల్ ఆఫీసర్ రమేష్ కుమార్, వ్యవసాయ అధికారి నర్మద, కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈవెన్ మనకు సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు ఒరిజినలా, ఏ ఫోటోలో కూడా ఐడెంటిఫై చేయలేనంత స్టేజ్కి వచ్చేసింది. ఇన్ ఫ్యూచర్ ఇంకా ఉంటది. సో ఆ టెక్నాలజీని మీరు మీ సబ్జెక్ట్ ప్రాక్టికల్ గా యూజ్ చేసుకోవాలి, కానీ దాన్ని మిస్యూజ్ చేసి దానివల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ మీ జీవితం మీద పడకుండా చూసుకోవాలి. సో మనం ఇప్పుడు సార్ చెప్పినట్టు మన తెలంగాణ మండలంగా డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మనం అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ప్లీజ్ అందరూ ఎస్ టు లైఫ్. ఓకే, ఇప్పుడు ప్లెడ్జ్ చదువుతాను. మీరందరూ కూడా మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటం క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ బారిన కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలి అన్న అత్యంత ఇంపార్టెంట్ ఉద్దేశంతో ఎందుకోసం చెప్పండి. మీరేమన్నా క్యాచ్ చేయగలుగుతారా? నేను ఈ మాట ఎందుకన్నాను ఎందుకు రా మనం చేసేది ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. తిరుగుతారు 18 years బిలో పిల్లలు డ్రైవింగ్ చేయకూడదు, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ చేయకూడదు, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేయకూడదు. ఈ అవగాహన ఇట్లా మీకు అంటే ఈ ప్రోగ్రామ్ అనే కాదు, ఎవరు మీ స్కూల్కు విజిట్ చేసినా, ఎవరు పెద్ద అధికారులు వచ్చినా, ఎవరు వచ్చినా మీకు ఇది ఒక మంచి అవకాశంగా మీరు భావించాలి. ఇంతమంది ఆఫీసర్సు మీరు వీళ్ళందరూ ఎలా ఉపయోగిస్తామంటే, మనకి ఏదన్నా సర్జరీలో మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఏదైనా సర్జరీ చేసేటప్పుడు కూడా దానికి ఏదైనా మెడిసిన్ కానీ, మనకు మత్తు కలిగించే పదార్థం ఏదైనా మీకు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా కానీ ఈ డాక్టర్స్ కొన్ని రకాల మందులు ఉపయోగిస్తారు. వాటిని కూడా సాధారణంగా మనం డ్రగ్స్ అని అంటాం. కాకుంటే అవి ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తరఫున ఈ సుజాతానగర్ మండలంలో ఉన్న ఈ స్కూల్ చిల్డ్రన్స్ కానీ, గ్రామస్తులకు కానీ ఈ డ్రగ్స్పై అవగాహన గురించి లోకల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరితో కలిపి ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఈ పిల్లలకు ఈ మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో పిల్లలందరూ విలేజర్స్ కానీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ అవగాహన కలగడం అనేది వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు మా తరపున మా రిక్వెస్ట్, మా బ్యూరో తరపున కానీ మా పోలీస్ తరపున మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడ మీ ఏరియాలో ఈ గాంజాయి కానీ ఇతర డ్రగ్స్ ఏదైనా వాడినా కానీ 1908 నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి. మేము ఖచ్చితంగా ఆ ఫిర్యాదులను స్వీకరించి వాటిపై ఎంక్వైరీ చేసి వాటిపై చర్యలు తీసుకుంటాము.
మీకు తెలిసిన వారికి కానీ మీ బంధువుల్లో కానీ ఎవరన్నా తెలిసి తెలియక ఈ డ్రగ్స్ అలవాటు అయినా కానీ మాకు ఆ సమాచారం ఇస్తే వాళ్ళకు మారాలనే సంకల్పం ఉంటే మా తరపున కూడా వాళ్ళు డిఅడిక్షన్ సెంటర్లో చేరి వాళ్ళు అది మారడానికి మా తరపున కూడా ప్రయత్నాలు చేస్తాం. ఈ కార్యక్రమం అంతా సక్సెస్ కావడానికి మాకు